పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా శాస్త్రీయబద్ధంగా జిల్లాలు, మండలాలు, గ్రామాలకు రిటైర్డ్ జడ్జి నిపుణులతో పునర్విభజన చేపడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గుజ్జులపల్లిలో పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్లో మాట్లాడారు. 31న సర్పంచ్ల పదవీ కాలం ముగుస్తుందని ప్రత్యేక అధికారులతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే కేటీఆర్ సర్పంచ్లకు అన్యాయం జరిగితే ఊరుకోమంటున్నారని, వారి హయాంలోని సర్పంచ్లకు అన్యాయం జరిగిందన్నారు. బీఆర్ఎస్ నుండి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావట్లేదని, కరీంనగర్ నుండి ఎంపీగా పోటీ చేసేందుకు వినోద్ కుమార్ భయపడుతున్నారన్నారు. ప్రభుత్వాన్ని కూలుస్తున్నామంటున్న నాయకులు ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకోవాలి, లేదంటే మాడి మసైపోతారని హెచ్చరించారు. శాస్త్రీయంగా జరిగిన జిల్లాల పునర్విభజన, మండలాల పునర్విభజన, గ్రామాల పునర్విభజన వాటన్నిటికీ సంబంధించి పార్లమెంట్ ఎన్నికల తర్వాత శాస్త్రీయబద్ధంగా ఉండడానికి న్యాయ నిపుణులతోటి లేదా పంచాయతీరాజ్ నిపుణులతోటి జడ్జికు సిట్టింగ్గా రిటైర్డ్ జడ్జిలతో ఒక కమిటీ వేసి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పునర్విభజనకు సంబంధించిన ఏర్పాట్లు చర్యలు తీసుకోబడతాయి అనేటువంటి మాట ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్ణయం ఇది. తర్వాత రేపు 31వ తారీఖు దిగిపోతున్న సర్పంచులందరికీ శుభాకాంక్షలు. 5 ఏళ్ళు కష్టపడ్డారు. 1వ తారీఖు నుంచి ప్రత్యేక అధికారులు వస్తారు. ప్రజలు ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లే. ప్రభుత్వం ఉంది. ప్రత్యేక అధికారులతో కూడా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే విధంగా ఈ ప్రభుత్వ కార్యాచరణ ఉంటుందనేటువంటి మాట కూడా సందర్భంగా మనవిస్తూ, 5 సంవత్సరాలు ప్రభుత్వం మీరు అప్పులకు పాలైనా, మీరు నిధులు ఖర్చు పెట్టి పైసలు రాలేదన్నా, ఆత్మహత్యలు చేసుకున్నా, మళ్ళా 1000 పిల్లులు తిన్నా 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టు మా కేటీఆర్ గారు సర్పంచుల మీటింగ్ పెట్టి సర్పంచులకు అన్యాయం జరిగితే ఉద్యమిస్తా అంటాడు. ఆయన మొన్నదాకా మంత్రి, మేము 60 రోజులు కాలే దిగి, మేము ప్రభుత్వం రాగానే 60 రోజుల్లో సర్పంచులు దిగుతున్నారు. మాకేం పంచాయతీ వాళ్ళకి ఎప్పుడైనా అన్యాయం చేసినావా? ఆ సర్పంచులు ఆలోచన చేసుకోవాలి, మీకు ఎవరు అన్యాయం చేశారు. కానీ భవిష్యత్తులో మీకు సంబంధించిన ఆర్థిక పరమైన పెండింగ్ విలువలో ఇతరత్ర ఉంటే, న్యాయపరంగా ఉంటే తప్పకుండా ప్రభుత్వం సతాయించేది సానుకూలంగా స్పందిస్తుంది. ఫిబ్రవరి 3వ తారీఖు వస్తే ఫలితాలు వచ్చి 60 రోజులు అవుతాయి. 5 ఏళ్ల కొరకు ఎన్నిక కాబట్ట ప్రభుత్వం 60 రోజులకే ప్రతిపక్షాలకు పూర్తి యాస్టకు వచ్చినట్టు, అధికారం మన శాశ్వతం అన్నట్టు, ఏదో ముఖ్యమంత్రి కుర్చీ కేటీఆర్ దగ్గరికి గుంజుకున్నట్టుగా ఓ అని ఊర కుక్క కంటే ఎక్కువ వరుతున్నాడు. మేము అంటాను మా బట్టలు ఎడుతాడట, లేకపోతే కనకపు సింహాసనం గురించి మాట్లాడుతాడు. ఇది పద్ధతి కాదు. అసహనానికి గురి కావద్దు. ప్రజాస్వామ్యంలో అధికారాలు మారుతుంటాయి. 10 ఏళ్ళు పరిపాలించారు. లెక్క ఇప్పిపెట్టి మొత్తం ఆర్థిక పరిస్థితి ఏంటని చెప్పగానే వర్షాలు అయిపోయి కేసీఆర్ కుర్చెక్కుతాడు, కారు షెడ్డుకి అయింది, 1% తేడా వచ్చింది, మనమే ముఖ్యమంత్రి అయితే. పిచ్చోళ్ళు ఎక్కువ మాట్లాడదు, కొద్దిగా బాధ్యతగా మాట్లాడమని చెప్తున్నా. ఎవరు మాట్లాడినా ఇలా మేము మా శాసనసభ్యులందరూ చెప్పుకున్నాం, మనం సహనం పాటిద్దాం. 60 రోజులు గారి ప్రభుత్వాన్ని 60 శాపనార్థాలు పెట్టి పూర్తిగా నిస్సిగ్గుగా 10 సంవత్సరాలు పరిపాలించడం అనేది యాస లేకుండా మాట్లాడుతున్న టీఆర్ఎస్ నాయకులారా, మీ ప్రభుత్వంలో మీరేం చేసిరో ఒక్కసారి పునరాలోచన చేసుకోండి. మీరు ఇచ్చిన హామీలు, మీరు చేసిన పనుల బిల్లులు రాక గ్రామ సర్పంచులతో సహా అనేక మంది చిన్న సన్న పనిచేసిన వాళ్ళందరూ బిల్లుల కొరకు టోకెన్లు వచ్చి ఆర్థిక సంక్షోభంలో గురిపోతా ఉన్నారు. మీరు చేసిన అప్పులు 8 లక్షల కోట్లు అయినాయి. మీరు ఇచ్చే బిల్లులు కోట్లాది రూపాయలు ఉన్నాయి. వాటి గురించి మాట్లాడితే ప్రభుత్వం మీద అసహనంగా అవాకులు చెవాకులు పెళ్తా ఉన్నారు. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇవి అయిపోయి రేపే కేసీఆర్ ముఖ్యమంత్రి వస్తుందని చెప్తున్నారు. 1% తేదీ కారు షెడ్డుకి అయింది, రిపేర్కి అయింది అంటారు. షెడ్డుకైన కారులో కొన్ని వాపసు రాకుండా ఉంటాయి కొన్ని. ఇది చరిత్ర. అటువంటిదే ఈ కారు కూడా ఇక అయిపోయింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకేమో పార్లమెంట్లకు అన్ని 17 పార్లమెంట్లలో అభ్యర్థులు పోటీ పడుతుంటే నాకద్దు టికెట్ అని టీఆర్ఎస్ పార్టీలో ఉన్నది పరిస్థితి. ఇక్కడ వినోదరావు కూడా పోటీ చేస్తాడో చెడు భయపడుతుండట. డిపాజిట్ అప్పుడు 7 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే గెలకపోయి ఇప్పుడు నన్ను ఎవరు గెలిపిస్తారని గద్ద వలుకుతున్నట. పార్టీ ఏమో నువ్వే చేయాలి. ఎందుకంటే ఆయన 5 ఏళ్ళు ఎంపీగా, 5 ఏళ్ళు ప్రణాళిక బోర్డు చైర్మన్గా, నేను దేశమంతా వదిలిపెడుతుంది. ఇలా నేను సైదాపూర్లో ఉన్నా. ఈ సైదాపూర్కి ఏం చేసిండో మీ సాక్షిగా బహిరంగ చర్చకు రమ్మంటున్నా. పొన్నం ప్రభాకర్ ఎంపీ చేసిండో ఈ ఊర్లలో నేను చర్చకు సిద్ధం రమ్మంటున్నా. అది వచ్చిన కోట్లాడుకు. ఊరికెళ్ళి తాపకు ఒకసారి ఏది పడితే మాట్లాడితే ఎట్లా? నా గ్రామాల్లో ధైర్యం ఉంది. నేను ఎంపీగా, నేను ఎమ్మెల్యేగా 50 రోజులే, కానీ ఎంపీగా ఏమేమి చేసినా ఈ ఊర్లలో చర్చకు రెడీ. నువ్వు ఎంపీగా ఏం చేసినావు చెప్పు. 5 ఏళ్ళు ఎంపీ, 5 ఏళ్ళు ప్రణాళిక సంఘం మోద్దుని కేసీఆర్కు తోక చుట్టం. నాకోటి చుట్టం ఉండే,
నేనైతే కిరణ్ కుమార్ రెడ్డితో కొట్లాడలే పెట్టుకుంటే అయినా నేను రాష్ట్ర ప్రభుత్వం పనుల గురించి చెప్తారే కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన పనులకు సంబంధించి జిల్లాలో ఏదంటే చర్చకు సిద్ధమంటే లెటర్ కూడా రిసీవ్ చేసుకోవాలి. రిజిస్టర్ పోస్ట్ వాపసు ఉన్నది. వీడికి వచ్చి ఉస్మానాబాద్ పట్ల వాడోడు వీడోడు రాయపూర్ తీసుకోవాలంటే టికెట్లు కూడా ఒకటి రాకపోయాయి. కాబట్టి జాగ్రత్తగా ఒళ్ళు నాలుక రెండు దగ్గర పెట్టుకోండి. 5 ఏళ్ళు ప్రజాస్వామ్యంలో మాకు అవకాశం ఇచ్చారు. ఓసారి అంటే మా ప్రభుత్వాన్ని కూలగొడతామని ముట్టిసుడు బిడ్డ మాడి మనిషి అయిపోవాలి. అందుకే జాగ్రత్త ఒళ్ళు దగ్గర. మేము ఎవరు తిడతలే, మేము మా పని మేము చేసుకొని పోతున్నాం. ఈ లోకల్ ఎమ్మెల్యే నేను కొత్తగా వచ్చినారు రాజకీయాల మీద ఎన్ఎస్ఐ కానీ వచ్చిన నాకు అనుభవాలే అంటాడు. ఆయనకి ఏం చెప్పాలి పాడై నేను అట్లా అటువంటి ఉన్నా. ఇప్పుడే అలా వైస్ చైర్మన్ చెప్పాడు దగ్గర గోపాలరావు గారు 30 ఏళ్ళ నుంచి నాకు పొన్నం ప్రభాకర్ స్నేహితుడు. మేము ఎన్ఎస్ఐల చొక్కారావు గారి దగ్గరకు వచ్చినప్పుడు నాకు తెలుసు అని చెప్పాడు. వాస్తవాన్ని కూడా జీర్ణించుకోకపోతే నేను ఆయన ఓడిపోయిన తర్వాత నేను గెలవగానే ఫోన్ చేసిన సతీశానాన్ని సహకారం కావాలని. కొత్తగాటుకు నేనే ఫోన్ చేసి పిలిచి ఆయన వచ్చేది కాదు చాలా గుళ్ళకి తీసుకుపోయినా కొత్తకొండకు. ఇక ఆ మర్యాద కూడా లేకపోతే ఎట్లా 60 రోజులకి ఆయనకు కూడా ఎందుకు అసహనం అవుతుందో నాకు. అప్పుడే పెప్పర్ స్ప్రే చేసి మెదడు ఖరాబ్ అయితే కళ్ళు ఖరాబ్ అవ్వాలి మెదడు ఖరాబ్ అయిందని అన్నది. ఏమో అర్థమైతలేదు. ఏదేమైనా నేను మళ్ళొక్కసారి ఈ ఎండాకాలంలో నీటి ఇబ్బంది ఉండద్దని లేదా భవిష్యత్తులో అన్ని గ్రామాల వాటర్ ప్లాంట్లు పెట్టాలని ఈ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి నాకు ఇక్కడ ప్రజలు ఆశీర్వదించిన తర్వాత పార్టీ మంత్రి అవకాశం ఇచ్చిన తర్వాత ఢిల్లీకి రాదైనా తల్లి కొడుకు అన్నట్టుగా హుస్నాబాద్ నియోజకవర్గ మార్పు అభివృద్ధి ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తా అనే మాట మరొకసారి సందర్భంగా మనవేస్తూ అందరికీ ధన్యవాదాలు.